మీ అందరికి శుభాభివందనములు. ప్రభు సంఘము పరమగీతం 2:16. నా ప్రియుడు నావాడు, నేను అతని దానిను పద్మంలో ఉండున్న చోట అతడు మందను మేపుచున్నాడు. సంఘము ప్రభువుతో ఉన్న సంబంధములలో ఏమేమి మేలులు అనుభవించుతున్నది. 1, నేను ఆనందభరితునై అతడి నీడను కూర్చుండి. పరమగీతం 2:3. నేను అడవృక్షములలో జలదర వృక్షం ఎలాగ ఉన్నదో పురుషుల్లో నా ప్రియుడు అలాగ ఉన్నాడు. నేను ఆనందభరితునై అతని నీడను కూర్చుండి, అతని ఫలము నా జీవకు మధురము. కీర్తన 91:1. మహోన్నతుని చోట నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 2, ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, తన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తెను. కీర్తన 2:4. పరమగీతం 2:4. ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, అతని ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తెను. కీర్తన 23:1. యెహోవా నా కాపరి, నాకు లేపు కలుగదు. పచ్చిక కలు చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నడుపుచున్నాడు. గాఢాంధకారంలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నేను బ్రతుకుతాను, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. 3, ఆయన నన్ను పద్మముల్లో మేపుచున్నాడు. పరమగీతం 6:3. ఆయన నన్ను పద్మముల్లో మేపుచున్నాడు. ఆయన నా ప్రభు నా లోతైన అనుభవముల్లో నన్ను మేపుచున్నాడు. 4, ఆయన నాతో మాట్లాడుచున్నాడు. పరమగీతము 2:10. ఆయన నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రభు తన స్వరం నాకు వినిపింపజేయుచున్నాడు. 5, తన ప్రియుని మీద ఆనుకొని ఉండుట వలన పూర్ణ శాంతి కలుగు చేయుచున్నాడు. పరమగీతం 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చుచున్నది ఎవతే. జలదర వృక్షము కింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ వలన నీ తల్లికి ప్రసవవేదన కలిగిను. అచ్చటని నీ వలన నీ తల్లికి ప్రసవవేదన కలిగిను. యెషయా 26:3. యవన మనసు నీ మీద ఆనుకును, వాడిని నీవు పూర్ణ శాంతి కలువానిగా కాపాడుదువు. ఎందుకనగా ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి కుటుంబంలో సంఘములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి నాయన. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి నాయన. వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు కోట్లాదిగా నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ని షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండాలుగా కృపలు, దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.